ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. టాలీవుడ్లో మొన్నటిదాకా తిరుగులేని ఫామ్ కొనసాగించిన పూజా హెగ్డే సడన్గా ఆఫర్లు లేక ఖాళీ అయిపోయింది. తెలుగులో ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్నప్పటికీ పూజాని మాత్రం కేర్ చేయట్లేదు దర్శక నిర్మాతలు. అయితే పూజ మాత్రం ఎలాంటి అవకాశం వచ్చినా చేసేందుకు రెడీ అంటుంది. 2-3 ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయని తెలుస్తుండగా లేటెస్ట్గా పుష్ప 2లో కూడా పూజా హెగ్డే సర్ప్రైజ్ ఉండబోతుందనే టాక్ మొదలైంది. అల్లు అర్జున్తో డీజే, అలా వైకుంఠపురంలో సినిమాల్లో నటించిన పూజ ఆ 2 సినిమాలతో సూపర్ క్రేజ్ ఏర్పరచుకుంది. అయితే ఇప్పుడు టాలీవుడ్లో అవకాశాలు లేని టైంలో మరోసారి అమ్మడికి ఛాన్స్ ఇచ్చి లిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నాడు అల్లు అర్జున్. పుష్ప 1లో సమాంత చేసిన ఐటమ్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. పుష్ప 2లో కూడా ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నారు మూవీ టీం. పుష్ప 2లో స్పెషల్ సాంగ్ కోసం ఇప్పటికే దీశా పటాని, ఊర్వశి రౌతేలా, సమాంత ఇలా చాలా మంది పేర్లు వినిపించాయి. ఇప్పుడు బుట్టబొమ్మ పూజా హెగ్డే పేరు కూడా చర్చల్లో ఉన్నట్టు తెలుస్తోంది. సుకుమార్ డైరెక్ట్ చేసిన రంగస్థలం సినిమాలో పూజా బేబీ స్పెషల్ సాంగ్ చేసింది. సో ఆ సెంటిమెంట్ ప్రకారంగా కూడా సుకుమార్ పూజా హెగ్డేని పుష్ప 2లో తీసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే ఎవరు చేసినా సరే పుష్ప 1లో సాంగ్ సమాంత చేసిన రేంజ్లో చేస్తారా అని ఆడియన్స్ డౌట్ పడుతున్నారు. పుష్ప 1 బ్లాక్ బస్టర్ అవ్వడంలో సమాంత చేసిన ఈ సాంగ్ కూడా ఒక రీజన్గా నిలిచింది. పుష్ప 2లో అన్ని అంశాలతో పాటుగా స్పెషల్ సాంగ్ గురించి కూడా ఆడియన్స్లో విపరీతమైన బజ్ ఏర్పడింది. అందులో ఎవరు నటిస్తారో కానీ ఆ సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పొచ్చు. పుష్ప 2 సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ లాక్ చేశారు. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. పుష్ప 2 పైన ఉన్న అంచనాల మేరకు నార్త్ సైడ్లో అదిరిపోయే బిజినెస్ చేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.